చూపిస్తా చూడండి. బుద్ధారం టెంపుల్. ఇది వచ్చేసి చెరువా ఏంటిది బుద్ధారం టెంపుల్. ఇక్కడ వచ్చేసి కాలేజ్ స్కూల్ అన్నమాట. ఇది మంకీస్ అయితే ఎప్పుడు ఉంటుండే. నేను వీడియో తీసుకునే లోపు మంకీస్ కూడా నా ముఖం చూసి పారిపోయినాయంట. ఆంజనేయ స్వామి టెంపుల్. జై శ్రీరామ్. మేము అంటే మా ఊరికి వెళ్ళాలి అంటే బుద్ధారం టెంపుల్ నుంచి అయితే వెళ్తాం అనమాట. ఇంకా ఎప్పుడైనా ముఖ్యమైన సందర్భాలలో వెళ్తాం అనమాట. ఈ రోజు అయితే పీస్పల్లి వ్లాగ్ అయితే మీకైతే షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ ప్లీజ్. చెప్పలేదు చెప్పవా? నువ్వు చెప్పినా సరేలేండి, చూస్తూ ఉండండి. పెట్రోల్ అయిపోయింది. ఇప్పుడు మా కార్కి పెట్రోల్ వేయించుకుంటున్నాం. చెప్పు. ఇప్పుడైతే ఫస్ట్ మా చిన్నడు దానికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట. అందుకని ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటుంది. చూపించుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఈడున్నాయి చూడండి, బుద్ధారంలో ఉంటాయి అనుకుంటే ఈడున్నాయి మంకీలు. ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట, యాపిల్ హాస్పిటల్. అదృష్టం అయితే బాగుంది. పోయిన వెంటనే టోకెన్ అయితే దొరికింది. లేకుంటే గంటలు గంటలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. నైట్ టైం అయిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు అయితే ప్రశాంతంగా తొందరగా అయిపోయింది. ప్రజెంట్ అయితే పెట్రోల్ కార్డ్కి అయితే వచ్చినాం అనమాట. కొంచెం ఆగమ్మని. బీస్పల్లికి దగ్గరలో మా ఊరి నుంచి అయితే బీస్పల్లి దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసి రోడ్ ఏమంటారు నీళ్ళు ఉన్నాయి కృష్ణా నదిలో. అంటే మా ఊరి నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బీస్పల్లి వస్తుంది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట. పోయినసారి షార్ట్ లో పెట్టినప్పుడు చాలా బాగా ఆదరించారు. దానికి 5K వ్యూస్ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా అందుకని ఇప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని అయితే ఇంకా తీస్తున్నాం. ఇంకా ఇప్పుడు వచ్చేసి కృష్ణా నది వస్తుంది, చూపిస్తాం. నీళ్ళు ఉన్నాయో లేదో. అప్పుడైతే ఫుల్గా నీళ్ళు ఉండేవి. ఇప్పుడు చూడాలి, చూద్దాం పట్టండి. స్టార్ట్. మా లడ్డువాడు బీస్పల్లి వచ్చింది మమ్మీ, నీళ్ళు వచ్చినాయి, స్టార్ట్ స్టార్ట్ అంట. నీళ్ళు ఏం లేవు, మొత్తం ఎండుకపోయిందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి గోపురం అయితే కనిపిస్తుంది అనమాట. అక్కడ ఉంది. కొంచెం కొంచెం నీళ్ళు ఉన్నాయి. నీళ్ళు అయితే ఏం లేవు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇప్పుడైతే వస్తుంది అనమాట. బీస్పల్లి ఎంతమంది వచ్చిండ్రో లేదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అనమాట. ఇక్కడ గోపురం, మెయిన్ గోపురం అనమాట. ఇంకా బీస్పల్లి ఎంట్రన్స్ ఇటు నుంచి పోతే మేము ఇటు నాగర్ కర్నూలు నుంచి వెళ్తాం కాబట్టి ఈ రూట్ అనమాట. మా అమ్మ గద్వాల నుంచి వస్తేనేమో ఆ రూట్. ఇది బీస్పల్లి మెయిన్ గజస్తంభం. ధ్వజస్తంభం అంట. ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయమన్నమాట. ఇది వచ్చేసి గోపురం అనమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా మీరు కూడా చూసేసి మొక్కేసుకోండి. ఇది అనమాట, ఇట్లుంటది. ఇంకా మొత్తం బీస్పల్లి అంతా. ఇక్కడైతే కార్ పార్కింగ్, ఇంకేమైనా జ్యూస్లు గట్లయితే ఉంటాయి. అక్కడ కొంచెం దూరం వెళ్తే వాటర్ అయితే ఉంటది అనమాట, కడుక్కోవడానికి. కాళ్ళు గిట్ల ఏమైనా బొమ్మలు ఏం లేవు ఈసారి, అన్ని క్లోజ్డ్. పోయినసారి వచ్చినప్పుడు అయితే ఇటు సైడ్ ఎన్ని ఆవులు వచ్చినాయి అంటే నిజంగా భయం వేసింది. ఇక్కడైతే వాటర్ కడుక్కోవడానికి. ఇందాక వచ్చింది మనం అక్కడి నుంచి అనమాట. అక్కడ అన్ని వస్తున్నాయి చూడండి, కార్లు బండ్లు మధ్య. ఇక్కడైతే వాటర్ అయితే కడుక్కుంటారు.
మేమైతే కార్తీక మాసంలో అయితే ప్రతి కార్తీక మాసం వచ్చి ఇక్కడనే వంటలు గిట్లా చేసుకొని, లేదనుకోండి ఊరి దగ్గరనే వంటలు గిట్లా చేసేసుకొని అక్కడనే ఉసిరి చెట్టు ఉంటుంది అనమాట. అక్కడ నుంచి వచ్చి తినేసి మంచిగా స్నానాలు గిట్లా చేసేసి అంతా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఆ రోజులన్నీ గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుందో. వాటర్ అన్నీ లీక్ అవుతున్నాయి, ఇక్కడైతే ఫుల్గా పారుతుంది అనమాట. ఎవ్వరు పట్టించుకునేటట్టు లేరు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మొత్తం గోపురాలు అయినాయి కాబట్టి ఎవ్వరు చూసేవాళ్ళు కూడా లేనంటున్నారు. సర్లేండి, ఇంకా కాళ్ళు కడుక్కొని గుళ్ళోపలికి వెళ్ళి మళ్ళీ వస్తాను అనమాట. ఇంకా గుళ్ళోపల అయితే వీడియో తీయను. మన స్ఫూర్తిగా అయితే ఆంజనేయ స్వామిని అయితే మొక్కేసుకుంటాం. జై శ్రీరామ్. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. పులిహోర లడ్డు తీసుకొని కడుపులో వేసుకున్నాం. ఒక్క నిమ్మకాయ సోడా కూడా తాగినాం అనమాట. అన్నీ ఉండవు. సూపర్ ఉంది. లడ్డు మాత్రం సేమ్ టు సేమ్ తిరుపతి లడ్డు ఎంత టేస్టీగా, ఎప్పుడు ఆ టేస్ట్ రాలే అనమాట. ఈసారి భలే ఉందనమాట. ఇంకా ఫిబ్రవరిలో అయితే ఈ మామిడి పండ్లు అయితే తీసుకున్నాం. ఇది ఒక్కటి కడుపులో అయితే వేస్తాం. మధ్యాహ్నం అట్లా తిన్నా అనమాట ఫుడ్. ఇంకా దేవుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఒక పులిహోర ప్యాకెట్ అయితే తినేసా అనమాట. మా పిల్లలు ఇంకా తింటున్నారు అనమాట. మన కడుపులు కొంచెం పెద్దవి కదా, తొందర అవుతాయి. పిల్లలు వాళ్ళు ఏం కాదు కదా. ఇంకా బీచ్పల్లిలో అయితే ఇంకా అంటే ఖాళీగానే ఉండే కానీ వీడియో తీసుకున్న ఎవ్వరేమో అన్నట్టు ఏం లేరు. కానీ కాకపోతే ఇంకెందుకో దేవుని కాడ మంచిగా ప్రశాంతంగా మొక్కేద్దాం అంతా మొక్కేసుకున్నా. ఇంకా ఆడేం వీడియో తీయలే. ఫస్ట్ మా ఆయన చిరాకు పడతాడు అనమాట వీడియో స్టార్ట్ చేశాను అనుకోండి. ఇంకా అందుకనే ఏమనకుండా మా సంగంగా బయటకు వచ్చేసి కొద్దిసేపు కూర్చొని పులిహోర తినేసి వచ్చామన్నమాట. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఎండ్ చేస్తున్నా. ఇంకా ఫిబ్రవరిలో అయితే ఈ మామిడి పండ్లు తీసుకున్నా. ఫిబ్రవరి మామిడి పండ్లు ఎంతమంది తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఫిబ్రవరిలో మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇవి కోత మామిడి పండ్లు అంటే రసం వస్తాయి కదా అవి. ఇక్కడైతే కేజీ 80 రూపాయలు లాకేస్తున్నారు. మరి మీ సైడ్ ఎంత వేస్తున్నారో కామెంట్ కూడా చేయండి. ఇదండి ఇవాళ వీడియో కనుక తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటాను. బాయ్.